ఈ మొక్కలు మళ్ళీ మరి ఎంత పండినా మరి సుఖం లేదండి, పంట రాదు. ఇవి కట్ చేసి ఇవన్నీ కట్ చేస్తే ఇదండి ఇలా వస్తుందండి, ఇలా రావాలండి చిగురాకు, అప్పుడు కాపు కొడుతుంది. ఇదండి దీనివల్ల ఏమి లాభం అండి? మరి ఆర్టీఎల్సీ అధికారులు నెలల కొద్ది జీతాలు తీసుకుని ఏసీలు ఉండమైనా మరి ఏం చేస్తారని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి వెంటనే ఈ జీడు మొక్కలు పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండలం, దేవకోన గ్రామంలో ఇదండి జీడి తోటలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి మన పార్వతీపురం ఐటీడీ పరిధిలో 8 మక్కువ, సాలూరు, పాచిపెంట, పార్వతీపురం, గుమలక్ష్మపురం, కురపం, కొమరాడ, పార్వతీపురం ఏవైతే 8 మండలాలు ఉన్నాయో ఈ 8 మండలాల్లో సుమారు 52,000 ఎకరాలు జీడి సాగు చేస్తున్న రైతులు. జీడి పిక్క బతుకు పక్క అనే నినాదానికి ఈరోజు ఐటీడీఏ పాలకుల నిర్లక్ష్యం వల్ల, ఐటీడీఏ పాలకుల వల్ల ఈరోజు గిరిజన రైతులు పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు జీడి మొక్కల కత్తిరింపు పథకం అనేది ఉంది. అది జూన్ జూలైలో అవన్నీ కత్తిరింపు చేస్తే ఇదండి ఇలాగ నేత ఆకులు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేత చిగురాకులు వస్తే పువ్వు పూసి జనవరి, డిసెంబర్, ఫిబ్రవరి నెలలో మంచి కాపు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు జీడి మొక్కల కత్తిరింపు ఎక్కడా లేదు. మన కలెక్టర్ గారు అన్నారు 15,000 ఎకరాలకి జీడి మొక్కల కత్తిరింపు పథకం ద్వారా చేస్తామన్నారు. కానీ ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఇంత జరుగుతుంటే అసలు హార్టికల్చర్ అధికారులు, ఐటీడీ అధికారులు ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు టీ దోమ వల్ల అలాగే చెప్పి మటర్ అనే వ్యాధులు వచ్చి ఈ వ్యాధుల వల్ల ఈరోజు జీడి మొక్కలన్నీ పంట పూర్తి నాశనమయ్యే పరిస్థితి ఉంది. ఒకవైపు పోనీ జీడి ఇంత పండించినా రైతులు పోనీ అదపదెప్ప పండిస్తే అది కూడా గిట్టుబాటు ధర లేక రైతులు మధ్య దళారులకు అమ్ముకునే పరిస్థితి ఉంది. జీడి ఫ్యాక్టరీ కూడా లేదు. ఏది ఏమైనా ఈరోజు ఐటీడీ అధికారులు, హార్టికల్చర్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు గిరిజన ప్రాంతం గిరిజన రైతులందరూ కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది. పండించిన జీడి పిక్కలు కూడా సుమారు 220 రూపాయలకు కిలో అమ్మవలసి ఉండగా 60 రూపాయలు, 70 రూపాయలకు బతిమాలుకొని ఈరోజు మధ్య ధరలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి మేమన్నది జీడి రైతులకు ఆదుకునేదా పోరాడతాం. జీడి రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఐటీడీఏ హార్టికల్చర్ అధికారులు జీడి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఐటీడీఏ అధికారులు అన్ని విధాలుగా జీడి రైతులకు ఆదుకోవాలి. పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండలం, పూనేరు సంతలో ఈరోజు ఐటీడీఏ సంబంధించి ఈ 8 మండలాల్లో ఈరోజు 52,000 ఎకరాలు ఈ జీడి రైతులు పండిస్తున్నారు. జీడి పిక్క బతుకు పక్క అని చెప్పి ఈరోజు అధికారులు చెప్తున్నప్పటికీ ఆ దిశగా జీడి రైతులు ఆదుకోలేని పరిస్థితి ఈరోజు ఐటీడీఏ కానీ హార్టికల్చర్ అధికారులు లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే జీడి మొక్కల కత్తిరింపు పథకం అనేది జూను జూలైలో కానీ చేస్తే ఆగస్టు వచ్చరికి కొంత నేత ఆకులు వచ్చి పువ్వు కాసి ఈరోజు డిసెంబరు, జనవరి నెలలో పూతకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కూడా కనీసం జీడి మొక్కలు కత్తిరింపు పథకాన్ని ఇంతవరకు వర్తింపు చేయలేదు. కలెక్టర్ గారు అన్నారు 15,000 ఎకరాలకి జీడి మొక్కలు కత్తిరింపు అన్నారు. ఆ 15,000 ఎకరాలు కూడా లేదు. ఈరోజు ఐటీడీ ఇన్ఛార్జ్ ఐటీడీ పీఓ గారు ఉండడం వల్ల అక్కడ పీఓ గారు కూడా మాకు ఐటీడీ పీఓ ఇన్ఛార్జ్ ఉండడం వల్ల ఈ నిధులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టిన పరిస్థితిలో ఈరోజు సవర, గదబ, మిగతా గిరిజన ప్రజలందరూ జీడి మొక్కలు పూర్తిగా దిగుబడి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మేము అనేది ఏంటంటే వెంటనే హార్టికల్చర్ అధికారులు, ఐటీడీ అధికారుల ద్వారా వెంటనే ఏదైతే జీడి మొక్కల కత్తిరింపు పథకం ఉందో ప్రారంభించి అన్ని 8 మండలాల్లో ఉన్న అన్ని గిరిజన ప్రాంతాల్లో ఉన్న రైతులకి జీడి మొక్కలు కత్తిరింపు చేసి జీడి దిగుబడి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే టీ దోమ అలాగే స్ట్రాంగ్ అనే వ్యాధులతో జీడి కూడా దిగుబడి తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఐటీడీ అధికారులు అలాగే హార్టికల్చర్ అధికారులు వీటిపై చర్యలు తీసుకొని వెంటనే జీడి మొక్కల కత్తిరింపు పథకాన్ని ప్రారంభించాలి. టీ దోమ లేకుండా చూడాలి. ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా ఈరోజు సబ్సిడీ రూపంలో గిరిజనులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ నెలలో మరి పోత వచ్చే ఇప్పటికే కత్తిరింపు చేయకపోతే మరి పోత వచ్చే లాభం ఏంటని చెప్పి తెలియజేస్తాం. అలాగే జీడి ఫ్యాక్టరీ కూడా మన ఐటీడీ పరిధిలో జీడి ఫ్యాక్టరీ లేకపోవడం వల్ల మధ్య దళారులు గిరిజనులు ఆశించి జీడి పిక్కలు ప్రభుత్వం ప్రకారం 220 రూపాయల వరకు కిలో ఉన్నప్పటికీ 60 రూపాయలు, 70 రూపాయలకు మధ్య ధరలకు అమ్మి ఈరోజు గిరిజనులు మోసపోయే పరిస్థితి ఉంది. ఈరోజు అందుకనే మేమంతా జీడి పిక్క బతుకు పక్క అన్నారు కాబట్టి ఆ విధంగా
జీడి ఫ్యాక్టరీ కూడా ప్రారంభించాలి. అలాగే జీడి మొక్కల కత్తిరింపు పథకాన్ని వర్తింపు చేయాలి. గిరిజనులకి ఎరువుల విత్తనాలు ఇచ్చే అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము CITU CPM పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన త్వరలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.